నమస్కారం, విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఐదేళ్ల పట్టుదలతో కష్టపడి పనిచేసా, ఎప్పుడూ రాని మెజారిటీతో గెలిచా, మంత్రి లోకేష్. టీడీపీ నేతల కొనుసన్నల్లో మాదక ద్రవ్యాల మార్కెట్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం. మామిడి రైతుల కోసం ఏం తెలుసునని జగన్ పర్యటనలు చేస్తున్నారు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణ. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఇక డీటెయిల్స్ చూస్తే, గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయానని, కానీ 5 ఏళ్లు పట్టుదలతో కష్టపడి పనిచేశానని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ కష్టానికి ఫలితమే ఎప్పుడూ రాని మెజారిటీతో గెలిచానని ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నారని తనను చాలామంది అడిగారని లోకేష్ అన్నారు. అంతకుముందు నెల్లూరులో విఆర్ మోడల్ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం తరగతి గదులు, డిజిటల్ విద్యా విధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలను ఆయన పరిశీలించారు. జరుగుతుంది. నేను వందే అంటాను, మీరు మాత్రం అనాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. వందే 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 మాతరం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి, గౌరవనీయులు ఫరూక్ గారికి, గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరన్నకి, కలెక్టర్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో విఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వలే. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే ఆనరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు,
మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో కుట్ర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఆదివారం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఓకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు. ఉదాహరణకి కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తలకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం. ఎందుకంటే పరిశ్రమలు రానికుండా చేయడానికి మరొక పరిశ్రమను పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు. అసలు పరిశ్రమ ఇదివరకు ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సోలార్ సంబంధించి వైఎస్ఆర్సీపీ మేము అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చి 5,148 ఎకరాలు, మరో జీవో అయితే 3,200 ఎకరాలు, దరిదాపు వీటిలో 4,827 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చాం. మొత్తం 500 మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం. రావూరు కానీ చెవూరు అనే 2 గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని 2 ఏళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరినీ సమీకరించి ఒక గాడిలో పడింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్ని ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ మారినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి, గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచన ఉందా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కరేడు గ్రామంలో దరిదాపు 8,000 ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రకరకాల కారణాలు చెప్పి జగన్ పర్యటన చేస్తున్నారని వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మామిడి రైతుల కోసం ఏం తెలుసునని వారి దగ్గరకు వెళ్తున్నారంటూ నిలదీశారు. రైతులకు భరోసా కల్పించేందుకు వేలాది మందిని ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇది సుమారుగా 80,000 హెక్టార్లు, అంటే ఒక 2 లక్షల ఎకరాల్లో ఈ మామిడి పంట అక్కడ పండేటువంటి తోతాపురి వెరైటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం పంట ఎక్కువ దిగుబడి వస్తే మరో సంవత్సరం తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కొంత ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మామిడి పంటకు సంబంధించినటువంటి వాతావరణ ప్రకృతి పరిస్థితుల రీత్యా అలాంటి జరుగుతూ వస్తున్నాయి. అది చూసినప్పుడు గత సంవత్సరం మొత్తం 80,000 హెక్టార్లలో అంటే 2 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది
ఈరోజు ప్రభుత్వ గణాంకాలు అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ప్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి. వినియోగం తక్కువగా ఉంది. ధర సంక్షోభం రావచ్చు. కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి. వాళ్ళని సరసమైనటువంటి ధరకి, సరైనటువంటి ధరకి, నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు చేయించే దానికోసం చర్యలు తీసుకోవాలి. రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే అంటే ఇప్పటికి నెల 10 రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది, మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే 40,000 టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం గంజాయి డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ నేతల కనుసన్నల్లోనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి నుంచి ప్రమాదకరమైన డ్రగ్స్ వరకు నేడు ఏపీ ఒక హబ్గా మారిపోయిందని ఆయన అన్నారు. స్వయంగా అందులో ఒక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని పోలీసు వారే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం నాయకులకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2023 మార్చి 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఈ విధంగా మాట్లాడారు. ఆత్మ గౌరవంతో ఒక మంచి భోజనం తన పిల్లలకు పెట్టే విధంగా ఒక మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు మేలు జరగాలి, ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలోనే మంత్రులు లేకుండా పోయారు. అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని ఇవాళ మీటింగ్లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు. వాళ్ళంతా బయట నిలబడ్డారు. సో ఆ పక్కకు చూడరు, వాళ్ళంతా నిలబడ్డారు, మా అక్కలంతా కూర్చున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము, ఆలోచన. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నా, ఇండ్ల పట్టాలు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన, అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన, ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవాళ మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ అయినారంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవాళ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు 4 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినారంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు వీఆర్ మోడల్ స్కూల్ను వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా మార్చడంపై ఆనం అభ్యంతరం తెలిపారు. స్కూల్ కోసం కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి సహకరించారు. దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడ ఉందో మున్సిపల్ కమిషనర్ చెప్పాలి. పాఠశాల అభివృద్ధికి మున్సిపల్ మంత్రి కృషి చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదని ఆయన అన్నారు. ఈనాడు ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు. కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కర్నూలు జిల్లా అస్పరి మండల సచివాలయం 1 వద్ద సోమవారం దివ్యాంగులు, వికలాంగులు, పక్షవాతం బాధితులు పింఛన్ కోసం సదరం క్యాంప్లో అప్లై చేయడానికి గంటల తరబడి ఎదురుచూశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, ఇదే పరిస్థితి గత 2 రోజులుగా కొనసాగుతుందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు సహకరించకపోవడంతో ప్రభుత్వం మరో 2 రోజులు అవకాశం ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూతురు బాగాలేదు, సదరం క్యాంప్ కోసం తన్నాడుతున్నాను. 5వ తారీఖు అన్నారు. 5వ తారీఖు అయిపోయినాక వస్తే శనివారం అన్నారు, ఓపెన్ కాలేదు. ఈరోజు వస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. వీటికి పోతే మిస్ అయిపోతున్నారు. మిస్ అయిన తర్వాత దీన్ని మాకు అసలు ఓపెన్ మొత్తం బంద్ అయ్యేది అంటున్నారు. దీనికి ప్రాబ్లం ఏమో చెప్పండి సార్. మీది ఏ ఊరు? మాది ఆస్పర్ మండలం, గ్రామమే. ప్రాబ్లం ఏం చెప్పండి సార్. సదరం క్యాంప్ సైట్ ఓపెన్ వచ్చేసి 5వ తారీఖు అన్నారు. ఆయన చంద్రబాబు గారు అన్నారు. ఎందుకోసం దీన్ని అని 5వ తారీఖు వచ్చి ఎవరు మీరు అప్లై చేసేకి వస్తే సచివాలయ ఉద్యోగులు ఏమంటున్నారు?
మొత్తం బంద్ అయ్యన్నారు, మొత్తం బంద్ అయినారు. మరి అడిగిపోతే మీ షోలో వాళ్ళు అటు సచివాలయంలో బాగుంటున్నారు. అంతే కాలయాపన చేస్తున్నారు మొత్తం మీద అయితే. కానీ మీకైతే పనులు కావడం లేదు. అంతేనా? రైట్. మేడుకొండూరు పంచాయతీ అధికారులు తన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ జిక్రియా అనే వ్యక్తి గుంటూరు కలెక్టరేట్ PGRSలో ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 47, 48లో ఉన్న భూమి 1974 నుంచి తన బాబాయ్ పేరిట ఉందన్నారు. ఆయన వద్ద నుంచి 2011లో ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు వివరించారు. అప్పటి నుంచి ఆ స్థలానికి పన్నులు కడుతున్నట్లు వివరించారు. కానీ పంచాయతీ అధికారులు ఆ స్థలం పంచాయతీకి చెందినట్లు నోటీసులు ఇస్తున్నారని సోమవారం నాడు ఆయన వాపోయారు. నా సమస్య ఏంటంటే 1974లో బీఫామ్ పట్టా ఇచ్చారు. ఇది మా గోత్రికులు మా బాబాయికి. అక్కడి నుంచి ఆయన సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గర నుంచి నేను 2011లో అతని దగ్గర నుంచి ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కొనుక్కున్నాను. నాకు అక్కడి నుంచి నాకు డీకే పట్టా నాకు ఎండార్స్మెంట్ మన తహసీల్దార్ గారు ఇచ్చారు. ఈలోపు గ్రామ పంచాయతీ వారు నాది అని చెప్పి బోర్డు పెట్టి నానా రకాలుగా హింస పెడుతున్నారు. నేను శిస్తు కడుతున్నాను. శిస్తు కాగితాలు నా దగ్గర ఉన్న పర్మిషన్ కాగితాలు మొత్తం ఉన్నాయి. నేను షెడ్ వేసుకుంటానికి కూడా నన్ను ఇబ్బంది పెట్టి నాకు ఉండటానికి అది ఒకటే ఆధారం అని చెప్పి నేను బతిలాడుతున్నా కానీ దౌర్జన్యం చేస్తున్నారు. తహసీల్దార్ గారు, గ్రామ పంచాయతీ వారు అందరూ స్థలం నాకు పట్టా ఇచ్చారండి. రెవెన్యూ అసైన్ భూమి ఇది. 1974లో ఇచ్చిన పట్టా ఇది. దాదాపు 54 సంవత్సరాలు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలో 83 మంది రైతుల భూములను కాపాడాలంటూ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులో సీతారామయ్య ఐరన్ ఓర్ గని లీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు బాధిత రైతులతో ధర్నా నిర్వహించారు. రైతుల భూములను ప్రభావితం చేస్తున్న లీజు రద్దు చేయాలని వారు కోరారు. కలెక్టర్ వెంటనే సర్వే చేయాలని ఆదేశించారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామ రైతులు యాపర్లకపాడు గ్రామంలో ప్రభుత్వ భూమిని తరాల నుండి కూడా సాగు చేసుకుంటున్నారు. ఆ భూమికి ప్రభుత్వం కూడా పట్టాలు ప్రదానం చేసింది. అంతేకాక అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారుగా 83 మంది రైతులు పైగా అంటే 370 ఎకరాలు అక్కడ సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా బోర్లు బావులు వేసుకుని బంగారుగా ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి మంచి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామయ్య అనేటువంటి అతను అక్రమంగా ఈరోజు మైనింగ్ను లీజు ఐరన్ ఓర్ మైనింగ్ను లీజు తీసుకొని వచ్చేసి వీరందరి పేదల పొలాల్లో ఈరోజు లారీలను నడుపుతూ తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏదో పెద్ద షావుకారులు కాదు, లేదా 100 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు, లేదా 10, 20 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు. కేవలం ఎకరా, అర్ధ ఎకరా, అట్లాగే 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నకారు రైతులు మాత్రమే. అటువంటి రైతులలో ఈ లారీలన్నీ కూడా పోవడం వల్ల మొత్తం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన, కలెక్టర్ పైన ఉంది. గత వారం సందర్భంగా కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఏమిటంటే మైనింగ్ అధికారులు ఈరోజు ఎటువంటి అక్కడ ఎవరి దగ్గర అడగకుండా, అంటే ఎవరితో అనుమతి లేకుండా, అక్కడ ఉండే రైతులతో అనుమతి లేకుండా, లేదా అక్కడ ఏమేమి ప్రభావితం అయితే ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈరోజు ఆ సీతారామయ్య అనేటువంటి అతనికి అధికారులు ప్రలోభానికి గురై ఈరోజు లీజు ఇచ్చి ఈరోజు అనేక మంది రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్తున్నాం, ఖబర్దార్ సీతారామయ్య, నువ్వు ఆ పొలాలలోకి వస్తే గనక మేము ఎటువంటి పరిస్థితుల్లో రానిచ్చేటువంటిది లేదు. మేము అక్కడ అందరం కూడా రైతులందరినీ కూడా ఐక్యపరుస్తాం, ఐక్యమైనారు ఇప్పటికే. కాబట్టి నువ్వు అక్కడ ఆ పొలాలలో ఏమాత్రం కూడా పోవడానికి లేదు. మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే తక్షణమే ఇంతమంది రైతులకు ఇబ్బంది కలిగేటువంటి ఈ యొక్క ఐరన్ ఓరు ఏదైతే లీజు ఉందో ఆ లీజును రద్దు చేసి ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ అట్లాగే కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ సచివాలయ వ్యవసాయ సంచాలకుల బదిలీలు పారదర్శకంగా జరపాలంటూ వ్యవసాయ సహాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం PGRSలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాజకీయ ప్రమేయంతో బదిలీలు చేశారని ఆరోపించారు. ప్రాధాన్యత క్రమంలో పోస్టింగులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ స్పందించి బదిలీలను పారదర్శకంగా జరిపేలా చర్యలు చేపట్టాలని కోరారు. కానీ ఇక్కడికి బయట నుంచే వేసినారు. ఇప్పుడు ప్రస్తుతం 6 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ మమ్మల్ని ఇట్లా మా సొంత మండలాలు పక్క మండలాలకు కూడా ఇవ్వడం లేదు. అందుకే మాకు ఇబ్బందిగా ఉందనేసి మేము ఇక్కడ సార్ అలాగే మేము ఇప్పుడు శాంతిపురం నుంచి 6 ఇయర్స్గా అంటే 5 సంవత్సరాల 6 నెలల దాకా పనిచేస్తున్నాము. అక్కడి నుంచి శాంతిపురం నుంచి మమ్మల్ని కార్వేట్ నగరం అంటే దగ్గర ఒక 150 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ మాకు ఏ ఇంటిమేషన్ లేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే మాతో పాటు ఇంకొక విఎస్ఎల్ కూడా వెదురుకుప్పము ఏర్పేడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మాకు ఏ ఇంటిమేషన్ అనేది లేదనమాట. మేము సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు మా మండలంలో పక్కన మండలంలో కానీ ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను వాల్మీకిపురం మండలంలో వాల్మీకిపురం 4 పంచాయతీలో పనిచేస్తున్నాను. మా హస్బెండ్ నిమ్మన్పల్లి పంచాయతీలో పనిచేయడం వల్ల నాకు కొండగారిపల్లి కావాలనుకుంటున్నాను. కానీ స్పౌస్ కన్సిడర్ చేయకుండా వేరే అబ్బాయికి ఇవ్వడం నాకు చాలా బాధాకరంగా ఉంది. అందుకే నేను కలెక్టర్ సార్కి విన్నపం తెలియజేయడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. మీడియాకి నమస్కారం. కలెక్టర్ గారికి మేము కోరుతున్నామంటే ప్రతి మండలం నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆప్షన్ ఇచ్చుండారే కానీ కౌన్సిలింగ్ కరెక్ట్గా జరపలేదు. తర్వాత డబ్బులు తీసుకొని 10వ ర్యాంకు 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు వచ్చిన వాళ్ళకి 200 ర్యాంక్ ఇచ్చుండారు. ఇది ఏమన్నా న్యాయమా అని అడుగుతున్నా. అక్కడ జేడీ అని అడిగితే ఇక్కడ చిత్తూరుకి పంపించాడు. చిత్తూరు జేడీ అని అడిగితే తిరుపతికి పంపిస్తున్నాడు. మా అమ్మాయి కాళాస్త్రి మండలంలో 5 సంవత్సరాలుగా పనిచేస్తుంది అప్ అండ్ డౌన్. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయిందని అమ్మాయి ట్రాన్స్ఫర్ పెట్టుకోలే. గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారమే ట్రాన్స్ఫర్ వచ్చినాయి. 5 ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ 7వ చోటు ఇవ్వాలి కదా. వీళ్ళు రికమెండేషన్ పెట్టుకొని అంత క్యాస్ట్ పరంగా రెడ్లు రికమెండేషన్ చేశారు. కమ్మోళ్ళు రికమెండేషన్ చేశారు. మిగతా తోళ్ళంతా మనుషులు కాదా అని అడుగుతున్నా నేను. అంత మిగతా క్యాస్ట్ అంతా మనుషులు కాదా అని అడుగుతున్నా గవర్నమెంట్ని నేను. కలెక్టర్ గారిని మళ్ళీ కౌన్సిలింగ్ జరిపించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా న్యాయం జరిగినట్టు మాకు కూడా న్యాయం జరగాలి. మా అమ్మాయికి కూడా న్యాయం జరగాలి. ఉండే వాళ్ళకంతా న్యాయం జరగాలి. వాళ్ళందరినీ మరీ మేము 5 గంటల వరకు వెయిట్ చేస్తాము. సార్ను మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ర్యాంక్ వెయిట్ చేయండి. వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.